నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే దోసకాయ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఇది రైస్తో, ఇడ్లీతో, దోశతో సూపర్ కాంబినేషన్. సో ఫుల్ వీడియో మిస్ కాకుండా చూడండి. ముందుగా కావాల్సిన సామాగ్రి చూద్దాం. దోసకాయ అండ్ చింతపండు, పసుపు, సాంబార్ పౌడర్, సాల్ట్ అండ్ టర్మరిక్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, మస్టర్డ్, జీరా అండ్ రెడ్ చిల్లీ. ఫస్ట్ దోసకాయని పీల్ చేసి మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి. సీడ్స్ ఎక్కువగా ఉంటే రిమూవ్ చేయండి. నేనైతే సీడ్స్ వేసుకుంటా, ఎందుకంటే నాకు సీడ్స్ అంటే చాలా ఇష్టం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత కుక్కర్లో కందిపప్పు, పసుపు, సాల్ట్ వేసి 3 విజిల్స్ వరకు కుక్ చేయండి. దాల్ బాగా మాస్ అయ్యే వరకు రెడీ చేయాలి. సైడ్లో చింతపండు రసంని యాడ్ చేసుకోండి, అందులో కలిపేసేయండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేయండి. అందులో మస్టర్డ్, జీరా అండ్ డ్రై రెడ్ చిల్లీ వేయండి. తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేయండి. కర్రీ లీవ్స్ వేసి స్మెల్ రాగానే దోసకాయ పీసెస్ యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ వేసి కవర్ చేసి 5 మినిట్స్ కుక్ చేయండి. దోసకాయ సాఫ్ట్ అయ్యాక కుక్ చేసిన దాల్ యాడ్ చేయండి. చింతపండు వాటర్ని వేసి మిక్స్ చేయండి. సాంబార్ పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్ బాయిల్ చేయండి. సాంబార్ బాగా బాయిల్ అయ్యి థిక్నెస్ వచ్చాక టేస్ట్ చెక్ చేయండి. సాల్ట్ ఆర్ స్పైస్ కావాలి అంటే అడ్జస్ట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేస్తే స్మెల్ సూపర్గా ఉంటుంది. అండ్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్లో కొంచెం దోసకాయ సాంబార్ హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. దోసకాయ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అందుకే బాడీని కూల్ ఉంచుతుంది, డిహైడ్రేషన్ని తగ్గిస్తుంది. డైలీ దోసకాయ తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. అది మన స్టమక్ని, లివర్కి కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా దోసకాయ చాలా యూస్ఫుల్. లో క్యాలరీస్, హై ఫైబర్ కాబట్టి. ఇంకా సమ్మర్ సీజన్లో ఎస్పెషల్లీ దోసకాయ సాంబార్ తింటే ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. కిడ్స్కి కూడా ఇది చాలా మంచిది, స్ట్రాంగ్ ఇమ్యూనిటీ కోసం హెల్ప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, టేస్ట్తో పాటు హెల్త్ కూడా కావాలంటే ఈ దోసకాయ సాంబార్ పర్ఫెక్ట్ చాయిస్. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మన టేస్టీ హెల్తీ దోసకాయ సాంబార్ రెడీ అయింది. రైస్తో అయినా, ఇడ్లీతో అయినా, దోశతో అయినా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.